ముచ్చింతల్ సమతామూర్తి కేంద్రంలో 11 రోజుల పాటు జరిగిన శ్రీ రామానుజాచార్య బ్రహ్మోత్సవాలను అద్భుతంగా కవర్ చేసిన టీవీ9 యాజమాన్యం, సిబ్బందిని శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆశీర్వదించారు. భక్తి కార్యక్రమాలను ప్రజల చెంతకు చేర్చడంలో టీవీ9 కృషి అభినందనీయమంటూ మంగళ శాసనాలు అందజేశారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు ఉపయోగపడే మరిన్ని మంచి కార్యక్రమాలను టీవీ9 నిర్వహించాలని స్వామీజీ ఆకాంక్షించారు. బ్రహ్మోత్సవాల విశిష్టతను ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు చూపించడంలో మీడియా పోషించిన పాత్రను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ 4వ వార్షికోత్సవం సమతా కుంభ్ 2026 ఈ రోజుతోటి సుసంపన్నమవుతోంది. ఈరోజు మహాపూర్ణాహుతి జరిగి సాయంకాలం, దానికి పూర్వం శ్రీ పుష్ప యాగము, 12 ఆరాధన. రకరకాల పుష్పాలని సేకరించి వాటన్నిటిలోనూ దైవతావాహన చేసి ఆ పుష్పాలతోటి స్వామికి అభిషేకం చేస్తారు. ఫలం భవతు మే పుష్పైహి నమః అంటూ చేస్తారు. అంటే నాలో ఉండేటటువంటి సంకల్పాలనే పుష్పాలన్నీ ఫలవంతములు అగుగాక, దానివల్ల నేను, నా ప్రాంతము, నా దేశము కూడా మంచి ఫలితములను పొందేట్టుగా, శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పగలిగేట్టుగా ఉండాలి అనే ఒక ప్రార్థనతోటి దాన్ని చేసి, ఆ తర్వాత 12 ఆరాధనలు, 12 నెలల్లోనూ జరిగినటువంటి లోపాలని స్వామి సహించి బాగా చేయగలిగే శక్తిని ప్రసాదించాలి అని 12 ఆరాధన చేస్తారు. అది అయిన తర్వాత మహాపూర్ణాహుతి జరిగి, మొదటి నాడు ఆవాహన చేసిన దేవతలందరికీ కూడా మళ్ళీ వీడ్కోలు పలికి గరుత్మంతుడిని ధ్వజస్తంభం నుంచి కిందకి దింపి సాయంకాలపు వేళ స్వామి పాదాల దగ్గరికి చేర్చి భగవంతుడిని మూలస్థానానికి చేరుస్తారు. ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గర 108 దివ్య దేశాలు ఉన్నాయి. మధ్యలో స్వర్ణ రామానుజుల వారు సుప్రతిష్ఠితులై ఉన్నారు. పూర్ణాహుతి జరిగిన తర్వాత యజ్ఞ శేషాన్ని, అంటే యజ్ఞ భస్మని, పూర్ణ కుంభంలో ఉండేటటువంటి తీర్థాన్ని కూడా ఒక చోటకి చేర్చి 108 దివ్య దేశాల పెరుమాళ్ళకి యజ్ఞ రక్షని అర్పించి కుంభ ప్రోక్షణ కూడా చేస్తారు. అది ఇంతవరకు జరిగింది. ఆ కార్యక్రమం పూర్తయింది. విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా 12 ఆరాధనలో భగవంతుడికి నివేదన చేసినటువంటి ప్రసాదాలన్నిటినీ కూడా అందజేసి తదీయ ఆరాధన కార్యక్రమం పూర్తయింది. దాంతో ఈ ఏడాది జరగవలసినటువంటి సమతా కుంభ్ ఉత్సవం సుసంపన్నమైనట్లు లెక్క. ఉత్సవాంత స్నపనమని చేస్తారు. అంటే 108 దివ్య దేశాల్లో ఉండేటటువంటి స్వాములకి కూడా అభిషేకం చేసి మొత్తం మూలవర్లకి, ఉత్సవర్లకి కూడా మళ్ళీ పునః అలంకరణలు చేసి భక్తుల యొక్క దర్శనాల కోసం స్వామిని బయటికి వెంచేపు చేస్తారన్నమాట. అది రేపటి ఉదయం నుంచి వరుసగా 2 రోజులు కొన్ని దివ్య దేశాల్లో ఒక్కొక్క రోజు ఆ రకంగా అభిషేకాలు జరిగి ఉత్సవ అంత స్నపనాలు, స్నపనం అంటే అభిషేకం, అది జరిగి స్వాములకి మళ్ళీ అలంకరణ చేసి నిత్యారాధన కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తారు. ఈ విధంగా రామానుజుల వారికి కూడా స్ఫూర్తిదాయకంగా ఉండి సమతా సందేశాన్ని సమాజానికి అందించేట్టుగా రామానుజుల వారిని తీర్చిదిద్దినటువంటి ఆ 108 దివ్య దేశాల్లో స్వామికి ఈ యజ్ఞ ఫలానంతటిని కూడా సమర్పణ చేసి, వారు ఈ సమాజానంతటిని తమని దర్శించుకోవడానికి వచ్చే వారందరినీ రామానుజుల వారిలాగా తయారు చేయాలి. రామానుజుల వారంతా ఉన్నతులు కావాలి. సమాజానికి సమతని చేకూర్చడంలో ఇక్కడికి వచ్చేటటువంటి దర్శనం చేసుకున్న వారందరికీ కూడా ఆ దివ్య దేశాధీశులు ఆ రకమైనటువంటి శక్తిని ప్రసాదించాలి. తద్వారా మన దేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దాలి అనేటటువంటి సంకల్పంతో ఈ సమతా కుంభం ఈవేళ ముగుస్తోంది. ఎంతోమంది ప్రత్యక్షంగా పరోక్షంగా కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహింపచేశారు.
ఎంతోమంది నేరుగా దర్శించి, ఎంతోమంది పరోక్షంగా దర్శిస్తూ వారి యొక్క సౌహార్దాన్ని దీంట్లో జోడించారు. వారందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. మన TV9 ద్వారా దీన్ని అందించినటువంటి స్టాఫ్ అందరికీ, దర్శించినటువంటి ప్రేక్షకులందరికీ కూడా భగవద్ రామానుజుల వారి యొక్క దివ్య కటాక్షం సదా ఉండాలి అని, 108 దివ్య దేశ అధీశుల యొక్క కృప వారి మీద ఎప్పుడూ ఉండి వారి చేత సమాజానికి ఉపయోగపడగలిగేటటువంటి మంచి కార్యాలను చేయించగలగాలి అని ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ.